రేవంత్ సర్కార్ వెన్నులో వణుకు పుట్టించేలా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను ఘనంగా నిర్వహిస్తామన్నారు ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా కేసీఆర్ పోరాటం ఉంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 50,000 మందికి పైగా గులాబీ శ్రేణులు ఓరుగల్లు సభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రేగా కాంతారావుతో గులాబీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గం నుండి ముఖ్య నాయకులు, కార్యకర్తలు 3,000 మంది తరలి వెళ్లాలని చెప్పేసి ఈరోజు సన్నాహక సమావేశంలో పెద్దలందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. దానికి తగినట్టుగా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం వచ్చే విధంగా పెద్ద ఎత్తున గులాబీ పండుగ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ గులాబీ పండుగలో పినపాక నియోజకవర్గం నుండి భాగస్వాములు కావాలని చెప్పేసి మరి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రతి గ్రామానికి సంబంధించి మరి ప్రతి గ్రామంలో పార్టీ దిబ్బలు ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే చక్కగా జెండా ఎత్తడం, జెండా ఎత్తి అందరూ కూడా బస్సులలో ఎక్కి వరంగల్ చేరుకోవాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగేటువంటి సమావేశం, లక్షలాది మందితో జరిగేటువంటి వరంగల్లో జరిగేటువంటి సభతోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి వెన్నులో వణుకు పుట్టే విధంగా, మరి గుండెల్లో భయమయ్యే విధంగా, పరిగెత్తే విధంగా వారందరూ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక మరి ఇబ్బంది పడేటువంటి ప్రభుత్వానికి జ్ఞానోదయం కావాలి, ప్రజల తిరుగుబాటు మొదలైంది అనే విధంగా ఒక్క కేసీఆర్ గారు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం జరగబోతా ఉంది.